అది నా డైరెక్షన్ పడి గురించి ఆల్రెడీ మాట్లాడాను నేను. సో అది ఇప్పుడు కొత్తగా నేర్చుకోలేదు. నాగేంద్ర కాశీ, ప్రభా నాగేంద్ర కాశీ ఏంటో కొంచెం మాట్లాడేశాను రా మొన్న. థ్యాంక్స్. అది మనం ఫస్ట్ థ్యాంక్స్ మీద మాట్లాడేసా ఆల్రెడీ. నవీన్ మాట్లాడాం కదా నీ గురించి. ఓకే సరే. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ చెప్పలేదు. ఓకే కాశీ, వేర్ ఇస్ కాశీ? రాలేదా? ఓకే థ్యాంక్ యూ కాశీ. బికాజ్ ఇవాళ రైటర్గా చేస్తున్నావు, చేస్తూ కూడా నాకు ఒక వెర్షన్ రాయడానికి రెడీ అయ్యావు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా సంబంధించి రాస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ కాశీ. అండ్ మర్చిపోయి ఉంటాను, సారీ. ఏమన్నాయా ఏం చేయకపోతే? అండ్ జాల్ రెడ్డి గారు, ధనుంజయ్. పాపం ధనుంజయ్ కన్నడలో హీరోయిన్ కూడా. పుష్ప 2లో ఒక్క సీనే ఉంది, అసలు ఏమాత్రం హెసిటేట్ చేయలేదు, ఎప్పుడూ ఒక క్వశ్చన్ అడగలేదు, ఒక్క సీన్ చేసి వెళ్ళిపెడతాను. ఎంత అసలు అంటే ఎప్పుడు కలిసిన అదే ప్రేమ ఉంది, ఇంత కూడా తన ఫేస్లో ఏమాత్రం లేదు. ఒక్క సీన్, ఆ ఒక్క సీన్ కోసం వచ్చి ఆ ఒక్క సీన్ చేసి వెళ్ళిపోయాడు. అండ్ థ్యాంక్స్ ధనుంజయ్, ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ ఫాద్ ఫాజిల్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్. బికాస్ తన ఫ్రీక్వెన్సీ చాలా కుదురుతుంది. యాక్చువల్గా మలయాళంలో చాలా పెద్ద హీరో, కానీ ఈ సినిమా కేవలం తను చాలాసార్లు చెప్పాడు మీకోసం చేస్తాను సార్, మీకు చేస్తాను సార్ అని. అండ్ ఈ సపోర్ట్ ద సెట్లో చాలా సపోర్ట్ చేశాడు ఆ విషయంలో. ఎప్పుడు చిన్న ఏ సీన్ చేయడం కానీ హెసిటేషన్ లేకుండా. థ్యాంక్ యూ ఫఫా, లవ్ యూ, ఆర్ లైక్ మై బ్రదర్ అండ్ అడో యువర్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫఫా. అండ్ జ్యోతిబాబు గారు, ఫ్రమ్ రంగస్థలం. జ్యోతిబాబు గారు, నేను ఆయన సినిమాలు ఉండాలనుకుంటా రంగస్థలం నుంచి కూడా ఏదో విధంగా. కానీ పుష్పలో మిస్ అయింది. పుష్ప 2లో అడగగానే సార్ ఈ సినిమాలో ఉండదు, మీకు పార్ట్ 3లో ఉంటుంది అని చెప్పగానే ఆయన వచ్చి యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. నాకు అర్థమైపోయింది, నా పెట్రోల్ అయిపోతుంది, చెప్పకపోతే అనుకోకండి. అండ్ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇద్దరి మధ్య ఒక రెసిడెన్స్ ఉంటుంది. అదే మళ్ళీ చెప్తాను కాదు, నాకు తెలుసు ఆ రోజు ఎందుకు కాపాడావో, పైకి లేపావో. అంటే ఒక సీన్ వచ్చింది అంటే ఆ సీన్కి ఒక రెసిడెన్స్ ఉంటుంది నీ రెస్పాన్స్ని బట్టి. ఒక ఫస్ట్ నాకు సీన్ మాకు పెద్ద క్లారిటీ ఉండదు.